దీనిలో వచ్చి మన ఈ ప్రకృతి పురుషన్ రెండుకుంటే పొదువాన ఇయల్బు అనేప్పటికి రెండునేని అనాది అటని చూసాము. అనగా రెండునేని పடைப்புకు కారణంగా ఉంది. ఎట్టా పடைப்புకు కారణంగా ఉంది అటనేప్పటికి ఈ ప్రకృతి మాయ అనేది పరిణామి ఉపాదాన కారణంగా ఉంది. ఈ బ్రహ్మం అనేది వివర్త ఉపాదాన కారణంగా ఉంది. తన మాత్రం అడంజగండా అధిష్టానంగా ఉండుకుని దానియుடைய ప్రసెన్స్ లో అన్నిని మాత్రం అడంజ పెట్టుతుంది. ఈ పురుషన్ లేకుండా ప్రకృతి నుంచి ఏ మాత్రాన్ని చేసింది వెళ్ళవదు. దానియుடைய ప్రసెన్స్ ఉంటేనే అన్ని అక్కడ మాత్రం అడంజును. அதே மாதிரி పురుషన్ మట్టు పடைப்புని చేసింది వెళ్ళవదు. పురుషన్ ఈ ప్రకృతితో చేరుతనే అక్కడ పடைப்பு అనేది నిகழ்ந்துను అనేదాన్ని మన పురించుకోలే. వివర్త ఉపాదాన కారణంగా ఉండుకుని దాని ఆ మాత్రాన్ని నిగల్తపెట్టుతుంది. ఇక్కడ ఇది వచ్చి పరిణామి ఉపాదానం మారుగుంటా ఉండి దాని మాత్రం అన్ని ప్రపంచాన్ని సృష్టి చేస్తుంది ప్రకృతి అనేది మాయై అనేది. సరే, ఇప్పుడు அடுத்து వచ్చి ఇది రెండుకు ఉండే విధ్యాసం ఏమి అనేప్పుడు పొదువాన ఇయల్బు చూసాము. మొదట రెండుకు ఉండే విధ్యాసం ఏమి చూసేప్పటికి ప్రకృతి వచ్చి జటం, పురుషన్ వచ్చి చేతనం. అనగా రెండవది డిఫరెన్స్ వచ్చి ఇది నిర్వికారం, అది సవికారం.